2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష్ గారు. సో ఇంటర్లింక్ కాయిన్ ఏదైతే ఉందో దాని గురించి రకరకాల న్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. అవును. అందులో కొన్ని ఫేక్ ఉన్నాయి, కొన్ని రియల్ ఉన్నాయి. అండ్ అందులో మెయిన్గా చాలా మంది వీసా కార్డ్ని ఇంటర్లింక్ కాయిన్ లాంచ్ చేస్తుంది అని వార్తలు ఎక్కువగా వింటున్నాం. అది అవును. నిజమేనా అండి? సో శిరీష్ గారు, మొన్న అనాయ్ క్రిప్టో ఈవెంట్ జరిగింది కదా అండి, ఇంటర్లింక్ ఈవెంట్. అందులో వీసా కార్డ్ అప్డేట్స్ వచ్చాయండి. ఏంటి ఈ వీసా కార్డ్ అప్డేట్స్ అంటే, ఇంటర్లింక్ వాలెట్ ఏదైతే ఉందో దానికి ఈ డెబిట్ కార్డ్ అనేది కనెక్ట్ అయ్యిద్ది అనమాట. అంటే ఈ ఒకవేళ మీ దగ్గర బ్యాలెన్స్ ఉంటే అందులో నుంచి మనం పర్చేజెస్ కానీ ఇవన్నీ ఆ కార్డు ద్వారా చేసుకోవచ్చు. ఏ కంట్రీకి సంబంధించి ఆ కంట్రీలో కరెన్సీ ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోయి ఆ టెక్నాలజీ ఆల్రెడీ వీళ్ళు తీసుకురాబోతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు 15 కోర్ అంబాసిడర్స్ని సెలెక్ట్ చేశారు మేడం. 15 కోర్ అంబాసిడర్స్లో నేను కూడా ఒకరిని అనమాట. సో దాదాపుగా 50 లక్షల మంది కమ్యూనిటీలో. థ్యాంక్ యూ. మరి ఈ 15 కోర్ అంబాసిడర్స్కి వీళ్ళు ఏం చేశారంటే మాకు ఒక ఫోటో పంపించారు, మేము మీకు కొరియర్ చేయబోతున్నాం అని. సో ఇంకా రాలేదు. ఆ కార్డు రాగానే నేను తప్పకుండా ఫస్ట్ ఇక్కడికి స్టూడియోకి తెచ్చి ఇక్కడే అన్బాక్సింగ్ కూడా చేద్దాం మేడం. అసలు ఏంటి ఈ కార్డు, ఏ విధంగా ఉంది, ఏంటి యూజెస్ అనేది చేద్దాం. సరే, ఒక ప్రాజెక్ట్ ఫేక్ అని కూడా అంటారు. ఇవన్నీ ఫేక్, ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ అంటారు. 2 వాదనలు వినపడుతున్నాయండి. ఫేక్ అనేవాళ్ళు మాకు డిస్ప్లే ఫొటోస్ ఇవన్నీ పెట్టారు కదా మేడం, అంటే అక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ మంచిగా ఆ యొక్క వీసా కార్డు కానీ ఇవన్నీ చెయ్యక్కర్లా. వీళ్ళకి ఆల్రెడీ బేభత్సమైన కమ్యూనిటీ వచ్చిందనమాట. అడ్వర్టైజ్మెంట్స్ బాగానే, రెవెన్యూ బాగానే వస్తున్నాయి వీళ్ళకి. లాంగ్ రన్లో ఉండే వాళ్ళే ఇలా కొరియర్లు చేయడం కానీ, ఆ యొక్క అంటే స్పెషాలిటీ అంటే ఇంకా కమ్యూనిటీని గ్రో చేసుకోవడం కోసం కోర్ అంబాసిడర్స్ని రిక్రూట్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుందండి. ఏదో జస్ట్ లైక్ దట్ కాకుండా వాళ్ళ వాల్యూస్ ఏంటి, ఎథిక్స్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, ఇవన్నీ మనం వేరే మెంబర్స్కి ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఆ వైట్ పేపర్లో చదివి మనం అర్థం చేసుకొని మిగతా అంబాసిడర్స్కి. సో ఇలా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక బిగ్గెస్ట్ రియల్ హ్యూమన్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో ఒక కారు కొత్తగా లాంచ్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి ఒక హ్యూమన్ నెట్వర్క్, రియల్ హ్యూమన్ నెట్వర్క్ కావాలనుకుంటే డెఫినెట్గా ఇంటర్లింక్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అక్కడ నుంచి కూడా చాలా ఫండ్ వచ్చింది. అప్పుడు కాయిన్స్ బైబ్యాక్ చేసిన మార్కెట్లో ఈ విధంగా ఎన్నో ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఇంత మంచి కమ్యూనిటీకి వీళ్ళు ఇవ్వచ్చు. మా నుంచి కూడా ఐడియాస్ తీసుకుంటున్నారు, ఇంకే విధంగా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చని. షార్ట్ టర్మ్లో ఆలోచించే వాళ్ళు అసలు ఫీడ్బ్యాక్ తీసుకోవక్కర్లా ఇవన్నీ చేస్తున్నారంటే నాకైతే జెన్యూన్ క్వాలిటీస్ ఎక్కువ కనపడ్డాయండి. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్కి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. 100% అది కరెక్టా కాదనేది ఎవరు చెప్పలేరు. ఒకసారి అది ట్రేడింగ్లోకి వచ్చి లైవ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు దాని యొక్క అసలు ఏంటి, ఇది ఉండడానికి వచ్చిందా లేకపోతే ఏదో షార్ట్ టర్మ్లో మనీ తీసుకొని వెళ్ళడానికి వచ్చింది అనేది అర్థమయ్యిద్ది. ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత కానీ దాని గురించి తెలిసిద్ది. ప్రస్తుతానికి వీళ్ళు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, అందుకనే ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు. ఫ్రీగా మైనింగ్ చేసుకునే ప్రాజెక్టులకి హెచ్సిఎస్ స్కోర్ అని ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ హెచ్సిఎస్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇంటర్లింక్ అండి. ఒక ఇంటర్లింక్ వీడియోని నేను జస్ట్ క్లిక్ చేస్తే ఇంటర్లింక్ ఇన్స్టాగ్రామ్లో ఎన్నో వీడియోస్, మన సుమన్ టీవీ వీడియోసే అవి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి వాడుకుంటున్నారు అనమాట. ఒక ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక రిఫరల్స్ అనేది తెచ్చుకుంటున్నారు ఇంటర్లింక్ సిస్టంలో. అండ్ ఈ హ్యూమన్ నెట్వర్క్లో చాలామంది అడిగేది ఏంటంటే, అరే పిక్చర్లారా మీ ఫేషియల్ డేటా మొత్తం అది కలెక్ట్ చేస్తుందిరా, ఈ డేటా కలెక్ట్ చేసుకొని మిమ్మల్ని స్కామ్ చేస్తారా అంటే, మనం ఎన్నో ఫొటోస్ ఇవన్నీ ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలా చోట్ల అప్డేట్ చేస్తున్నాం. అండ్ లోన్ యాప్స్ అని ఇదని ఎక్కడికైనా కేవైసీ చేయాలంటే ఫేషియల్ అనేది ఇప్పుడు తప్పకుండా స్కాన్ చేస్తున్నారు, లైవ్లీనెస్ చెక్ అని. సో వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ యొక్క నెట్వర్క్లో మీరు ఉండాలంటే అసలు మీరు రియల్ హ్యూమనా కాదా అనేది వాళ్ళు చెక్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చెక్ చేసిన డేటా కూడా మేము చాలా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో పెడుతున్నాము. ఈవెన్ ఒక చోట కాకుండా మల్టిపుల్ ఫార్మాట్స్లో స్టోర్ చేస్తున్నాం. దానివల్ల సేఫ్టీ ఎక్కువని వైట్ పేపర్లో కూడా మెన్షన్ చేశారనమాట. అండ్ వీళ్ళ టెక్నాలజీ ఎన్ఐఎస్టీ ఉంది కదండి, ఇవి కూడా చాలా కొన్ని ఇస్తారనమాట, గైడ్లైన్స్ ఇస్తారు. దీని ప్రకారమే వీళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. సో ఇవన్నీ గూగుల్ ఫర్ స్టార్టప్స్ డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. ఈ గూగుల్ ఫర్ స్టార్టప్స్ ప్లే స్టోర్లో వీళ్ళు ఉన్నారు కండి, ప్లే స్టోర్లో దాదాపుగా 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ గూగుల్ ఫర్ స్టార్టప్స్ అనే లోగోస్ ఇవన్నీ వాళ్ళు చూసి గూగుల్ వాళ్ళు కనుక గూగుల్ టీం రివ్యూ చేస్తేనే ఆ ప్లే స్టోర్కి రావాలి. సో ఈ ఫేక్ డేటాని అక్కడే రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఇంకా రిజెక్ట్ ఏం చేయలేదంటే దెర్ ఈస్ సంథింగ్ అనమాట. సో ఇవన్నీ చూసుకొని మన యూజర్స్ కూడా
టైం వేస్ట్ అనుకోకుండా మైనింగ్ చేసుకోండి. 14 డేస్ కనుక ఇన్యాక్టివ్గా ఉంటే మీ కాయిన్స్ అనేది మొత్తం ఇప్పుడు దాకా మైనింగ్ చేసేది బర్నింగ్ అయిపోతాయి. మీరు ఎవరినన్నా జాయిన్ చేయించినా అక్కడ నుంచి వచ్చే కాయిన్స్ ఉంటాయి కదండి, అవి కూడా బర్నింగ్ అయిపోతాయి. సో తప్పకుండా మైనింగ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎంత ఇస్తారు, లిస్టింగ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మధ్య ఒకటి పాపులర్ అవుతుంది, ఇంటర్లింక్ ప్రైస్ అఫీషియల్గా వచ్చింది $1 to $3 అని అవుతుంది. అయితే ఇంటర్లింక్ యూజర్స్ ఇది అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ న్యూస్ వచ్చింది ఏంటంటే, ఒక ఇంటర్లింక్ నెట్వర్క్ USA అనే ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. అయితే ఇది అంబాసిడర్స్ మెయింటైన్ చేస్తారు, ఈ ఇండియా కంట్రీ బేస్డ్ ట్విట్టర్ అకౌంట్స్. మెయిన్ అకౌంట్స్ వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అని ఒక మెయిన్ అకౌంట్స్ ఉంటాయండి. ITLX వాలెట్ అని ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా అఫీషియల్ అండ్ జెన్యూన్. కాకపోతే ఏంటంటే కొంతమంది అంబాసిడర్స్ అంటే వాళ్ళ యొక్క ఫోటో కానీ వాల్యూ కానీ, అంటే మేబీ వాళ్ళు అంటే ఆ టైంలో వాళ్ళకి ఇది మంచిది అనిపించి అది పోస్ట్ చేయొచ్చు. అలాగని అది కరెక్ట్ అని కాదు, దేర్ ఈజ్ ఎ ఫ్యూచర్ వాల్యూ అన్నట్లు చెప్పారు. కానీ ఎప్పుడైనా మనం తీసుకోవాల్సింది ఏంటంటే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ITLX వాలెట్ కానీ ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఒకటి ఉంటుందండి ట్విట్టర్ అకౌంట్. అక్కడ నుంచి మాత్రమే వీళ్ళు తీసుకుంటే ఆ యొక్క జెన్యూనిటీ అనేది ఉంటుంది అనమాట. సో $1 to $3 ఎంత అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ వైట్ పేపర్ చదివితే మాత్రం మనం తప్పకుండా చాలా డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. మన డేటా ఎలా స్టోర్ అవుతుంది, వీళ్ళ యొక్క విజన్ ఏంటి, ఇంతమంది హ్యూమన్స్, రియల్ హ్యూమన్ నెట్వర్క్ మోటో ఏంటి అనేది తెలిసిద్ది అనమాట. సో ఎకోసిస్టమ్ అనేది డిజిటల్ అసెట్ ట్రెజరీ వస్తుంది, అండ్ వీసా కార్డ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే అదే లాంగ్ రన్లో ఉండటానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు తప్ప షార్ట్ టర్మ్లో కాదని ఒక చిన్న ఈ క్వాలిటీస్ అనేది కొంచెం జెన్యూన్గా అనిపించిందండి. మన ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళందరికీ ఈ యొక్క సమాచారం అనేది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.